హాయ్ హలో వెల్కమ్ టు మై డాటర్ అండ్ మీ ఛానల్. ఎలా ఉండారండి అందరూ? మేము బాగున్నాము. ఈరోజు మార్నింగ్ టిఫిన్ గుంత పొంగనాలు, అదే అండి పులుంట్లు అని అంటారు కదా, అది ఎంతో టేస్టీగా తయారు చేసుకుందాము. ఓకే, ఎలా చేసుకుందామో ఈరోజు చూద్దాము, చేద్దాము. ఫస్ట్ ఒక చిన్న కళాయి పెట్టుకొని దానిలో తగినంత పోపుకు తగినంత ఆయిల్ వేసి ఇప్పుడు మనం ముందే పెట్టుకున్న ఆవాలు, ఉద్దిపప్పు, మంచనిపప్పు, జీలకర్ర వేసి వేద్దాము. ఇది కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసి వేద్దాము. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేద్దాము. ఇది ఎక్కువ వేయించకూడదండి, చాలా లిమిట్గా కొంచెం దూరగా వచ్చేలాగా వేయించి ఈ పిండిలో కలిపి పులుంట్లు చేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే, చాలా రుచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పిండిలో వేద్దాము. ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు పిండిలో వేసేస్తాము కదా, ఇది కలబెట్టేసి బాగా ఆల్రెడీ పులుంట్ల పెనం పెట్టుకున్నాం. దీంట్లో ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని అందులో వేద్దాము. చిన్నగా చేస్తే బాగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు పెనం వేడెక్కింది, పులుంట్లు వేద్దాము. చిన్నగా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇది బాగా వేగిందండి, వీటిని టర్న్ చేసుకున్నాము. లైట్ బ్రౌన్ కలర్గా వేగిందండి. ఇలా మొత్తము టర్న్ చేసుకున్నాము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ప్లేట్ పెడదాము. పులుంట్ల కోసము పల్లీ చట్నీ పోపు పెట్టుకుందామండి. ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలన్నీ వేసి వేయించి చట్నీలో కలుపుదాము. చట్నీకి పోపు వేసాము. చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. బ్రేక్ఫాస్ట్ పులుంట్లు పల్లీ చట్నీ ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ టేక్ కేర్.